అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య ఎంబీబీఎస్, బీడీసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షను వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా సుమారు 500 నగరాల్లోని 1000 పరీక్షా కేంద్రాల్లో 5 నుంచి 6 రోజుల పాటు దశల వారీగా నిర్వహించే ప్రతిపాదన ఉందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ప్రతిరోజు దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఎక్కువ శాతం పరీక్షా కేంద్రాలను కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల వంటి ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయనుండగా అవసరాన్ని బట్టి కొన్ని ప్రతిష్టాత్మక ప్రైవేట్ విద్యా సంస్థలను కూడా పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు సుమారు 500 మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాటు చేయనున్నారు. నీట్ యూజీతో పాటు దేశంలోని వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కూడా కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులు చేపట్టనుంది. సంస్థాగత నిర్మాణం, సాంకేతిక మౌలిక వసతులు, పరీక్షల నిర్వహణ విధానం, భద్రతా ప్రమాణాలు, పరిపాలనా వ్యవస్థలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ అక్టోబర్ నాటికి పూర్తి కావచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఏలో సుమారు 150 పోస్టులు మంజూరయ్యాయి. ఈ ఏడాది మే 3న నిర్వహించనున్న నీట్ యూజీ పరీక్షకు సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ప్రశ్నాపత్రం లీక్ వివాదం చెలరేగడంతో పరీక్షను రద్దు చేసి అనంతరం జూన్ 21న పునః పరీక్ష నిర్వహించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీయడంతో పాటు సిబిఐ విచారణ కూడా ప్రారంభమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత పెంచేందుకు కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024లో జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటన అనంతరం ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణ నేతృత్వంలోని 7 సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ సమర్పించిన నివేదికలో నీట్ యూజీని కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలని సిఫారసు చేసింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మే 15న మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి నీట్ యూజీని సిబిటి విధానంలో నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఆ సిఫారసులను అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఎన్టీఏ పునర్వ్యవస్థీకరణ పూర్తయిన తర్వాత పరీక్షల షిఫ్ట్లు, పరీక్ష నగరాల జాబితా, పరీక్షా తేదీలు, ఇతర మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తాజా ప్రశ్నాపత్రం లీక్ కేసులో ఇప్పటి వరకు ప్రధాన సూత్రధారులు కాకుండా ప్రశ్నాపత్రాల రూపకర్తలు, అనువాదకులు వంటి దిగువ స్థాయి వ్యక్తులను అరెస్ట్ చేశారన్న విమర్శలపై అధికారులు స్పందించారు. దర్యాప్తు కొనసాగుతోంది. నేరానికి పాల్పడిన వారెవరైనా సరే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఇటీవల ప్రవేశ పరీక్షల భద్రతను బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై విద్యాశాఖ, ఎన్టీఏ ఉన్నతాధికారులు, పార్లమెంటు విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడల స్థాయి సంఘానికి కూడా వివరాలు అందించారు. గత 2 దశాబ్దాల్లో కనీసం 1,00,000 మంది అభ్యర్థులు రాసిన 45 ప్రధాన ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీక్ ఘటనలు చోటు చేసుకున్నాయని, అయితే ఆ కేసులో ఇప్పటి వరకు కేవలం 2 కేసుల్లో మాత్రమే శిక్షలు నమోదయ్యాయని దర్యాప్తు పేర్కొంది.